కార్యకర్తలతో ఈ చింతకాని మండలం వాస్తవానికి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో ఇక్కడ దళిత బంధు కార్యక్రమానికి ఈ మండలానికి ఇచ్చారు. దాదాపు 3200 మందికి పైగా ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చారు. మరి ఇంకా కొంత డబ్బు రావాలి. పాడి పశువులు కొనుక్కుంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి. రెండవ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు వెంటనే ఈ చింతకాని మండలంలో కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధులోని రెండవ ఇన్స్టాల్మెంట్ ను విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రేపు అసెంబ్లీ ఉంటుందంటున్నారు డిసెంబర్ 9 తర్వాత. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మా చింతకాని మండల దళిత బంధు గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ మీ గురించి ప్రశ్నిస్తుంది, మీ గురించి మాట్లాడతామని చెప్పి కూడా మీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీ స్కీమ్ శాంక్షన్ స్కీమ్, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. కొంతమందికి మొత్తం వచ్చినాయి, కొంతమందికి 2 ఇన్స్టాల్మెంట్లు వచ్చినాయి, కొంతమందికి ఇంకా డబ్బు రావాల్సింది ఉంది. వారందరికీ కూడా తప్పకుండా అందించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారా, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడకండి. ఇలా రాష్ట్రంలో ఎవరిని కదిలిచ్చినా అంటున్నారు, మళ్ళొచ్చేది మనదే సార్ మనదే సార్ అంటుంది. మేము ఖమ్మంలో కానీ హైదరాబాద్లో రోడ్ల మీద పోతుంటే ఆటో డ్రైవర్లు కానీ రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కూడా చూసి సార్ మళ్ళా మనదే మనదే గట్టిగా ఉండండి సార్ అని చెప్పి మాకు చేయిలు చూపుతా ఉన్నారు. అంటే ప్రజలకు తెలిసింది ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే టైం మీద రైతు బంద్ వేసిండు, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా కరెంట్ ఇచ్చిండు, కేసీఆర్ ఉన్నప్పుడే అక్క చెల్లెలను మంచిగా చూసుకున్నాడు, కేసీఆర్ మంచిగా ఉండే అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది. తప్పకుండా మనం కూడా న్యాయంగా ధర్మంగా నిలబడదాం, ప్రజల పక్షాన పోరాడదాం. 6 గ్యారంటీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని వెంటబడాల్సిందే. మెడలు వంచి 6 గ్యారంటీలు అమలు చేయించేదాకా కూడా మీ వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్లకు 2500 ఒట్టికిచ్చుడు కాదు, పాత బకాయిలు ఇవ్వాలి, అన్ని కలిపి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఆంధ్రలో. మొన్న 2000 పింఛన్ 4000 చేసిండు. చేస్తే పాత 2 నెలలు కలిపి 6,000 8,000 ఒక్కటేసారి ఇచ్చిండు. ఈడ అవ్వా తాతలకు కూడా 4,000 ఇస్తాను బిడ్డ నువ్వు. ఎందుకంటే కేసీఆర్ 200 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 1000 2000 చేస్తా అంటే 2000 చేసిండు. మరి నువ్వు 2000 4000 చేస్తాను ఓట్లు వేయించుకున్నావు, చేయాలన్నా వద్దా? 4000 రూపాయలు వడ్డీతో సహా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఎట్లయితే పాత బకాయిలు కల్పించిండో మా అవ్వా తాతలకు కూడా అది 22,000 కలిపి 4,000 పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.